ఒక ప్రాడక్ట్ సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా దీన్ని చెప్పడానికి ఏదైనా ఒక్క సింగిల్ మెట్రిక్ ఉంటుందా? ఉందనే చెప్పాలి. ఈరోజు మనం అదే విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే 40% టెస్ట్. సింపుల్గా ఉంటుంది కానీ చాలా పవర్ఫుల్. అసలు ఒక ప్రాడక్ట్కి మార్కెట్లో కరెక్ట్ ప్లేస్ దొరికిందా లేదా అని చెప్పేస్తుంది. ఒక ప్రాడక్ట్ తయారు చేసే ప్రతి ఒక్కరిని రాత్రులు నిద్రపోనివ్వని ఒక ప్రశ్న ఉంటుంది. అదేంటంటే, అరే, మనం ఇంత కష్టపడి ఇంత ఇష్టపడి చేసిన ఈ ప్రాడక్ట్ జనాలకి నిజంగా అవసరమా? రేపొద్దునిది మార్కెట్లో లేదనుకోండి, ఎవరైనా మిస్ అవుతారా? అసలు పట్టించుకుంటారా? ఈ ప్రశ్నకి సమాధానం దొరకడం అనేది చాలా చాలా ముఖ్యం. చూడండి, మన ప్రాడక్ట్ అంటే మనకు ప్రేమ ఉంటుంది, నమ్మకం కూడా ఉంటుంది. అది సహజమే. కానీ నా గట్ ఫీలింగ్ చెప్తోంది ఇది వర్కౌట్ అవుతుందని అనుకుంటూ వెళ్ళిపోవటం చాలా రిస్క్. ఎందుకంటే మనకు ఫీలింగ్స్ కాదు, ఫ్యాక్ట్స్ కావాలి, డేటా కావాలి. ఆ డేటా చెప్పే సమాధానమే మనకు కావాలి. సరే, మరి ఆ కష్టమైన ప్రశ్నకి సమాధానమెలా తెలుసుకోవాలి? దానికొక పద్ధతి ఉంది. ఇప్పుడు మనం దాని గురించే వివరంగా చూడబోతున్నాం. మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది ప్రాడక్ట్ మార్కెట్ ఫిట్ గురించి. ఇది ఏదో పెద్ద బిజినెస్ జార్గన్ అనుకోవద్దు. చాలా సింపుల్. ప్రాడక్ట్ మార్కెట్ ఫిట్ అంటే ఏంటంటే, మీ ప్రాడక్ట్ మీద కస్టమర్లకున్న ప్రేమ. అంతే, వాళ్ల లైఫ్లో మీ ప్రాడక్ట్ ఎంత ఇంపార్టెంట్ అని చెప్పేదే ఈ కొలమానం. ఇంకా సింపుల్గా చెప్పాలంటే, రేపు మీ ప్రాడక్ట్ను వాళ్ళ లైఫ్లోంచి తీసేశారనుకోండి, వాళ్ళు ఎంతలా బాధపడతారు. అదే ప్రాడక్ట్ మార్కెట్ ఫిట్ అన్నమాట. ఇంత ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోవడానికి ఏవో పెద్ద పెద్ద రీసెర్చులు, కాంప్లెక్స్ పద్ధతులు అవసరం లేదు. కేవలం ఒకే ఒక్క ప్రశ్నతో ఒక చిన్న సర్వే చేస్తే చాలు. వినడానికి చాలా సింపుల్గా అనిపించొచ్చు, కానీ దీని ఇంపాక్ట్ మాత్రం చాలా పవర్ఫుల్. మరి ఆ కీలకమైన ప్రశ్నేంటి? అదొక్కటే, ఇదే. ఒకవేళ మీరీ ప్రాడక్ట్ను ఇకపై వాడలేకపోతే ఎలా ఫీలవుతారు? అంతే. ఈ ఒక్క ప్రశ్నే చాలు యూజర్ల మనసులో ఉన్న నిజమైన ఫీలింగ్ను మాత్రం దాచుకోకుండా బయటపెట్టేస్తుంది. ఈ ప్రశ్నకు ఆన్సర్లు కూడా అంతే స్ట్రేట్ ఫార్వర్డ్గా ఉంటాయి. 3 ఆప్షన్స్. 1, చాలా నిరాశ చెందుతాను. 2, కొంత నిరాశ చెందుతాను. 3, అస్సలు నిరాశ చెందను. ఈ మూడింటితోనే వాళ్లకి మన ప్రాడక్ట్తో ఉన్న అటాచ్మెంట్ లెవెలేంటో ఈజీగా తెలిసిపోతుంది. ఈ మొత్తం ప్రాసెస్ కేవలం 3 సింపుల్ స్టెప్స్లో ఉంటుంది. ఫస్ట్, ఆ ప్రశ్న అడగాలి. సెకండ్, వచ్చిన రెస్పాన్సులను లెక్కపెట్టుకోవాలి. థర్డ్, ఆ డేటాతో స్కోర్ను క్యాలిక్యులేట్ చెయ్యాలి. అంతే. చాలా సింపుల్ ప్రాసెస్, ఎవరైనా చేసేయొచ్చు. అయితే ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. మన ఫోకస్ అంతా చాలా నిరాశ చెందుతాను అని చెప్పిన వాళ్లమీదే ఉండాలి. మిగతా 2 ఆప్షన్స్ గురించి పెద్దగా పట్టించుకోక్కర్లేదు. సో, స్కోర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే, మొత్తం రెస్పాన్స్లలో ఎంత శాతం మంది చాలా నిరాశ అని చెప్పారో అదే మన స్కోర్. సింపుల్. ఓకే, సర్వే చేశాం, స్కోర్ కూడా క్యాల్కులేట్ చేశాం. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. అందరూ దీనికోసమే వెయిట్ చేస్తుంటారు. అదేంటంటే, వచ్చిన ఆ నంబర్ మనకేం చెప్తోంది? ఆ రిజల్ట్స్ని ఎలా అర్థం చేసుకోవాలి? లెట్స్ డైవ్ ఇన్. స్కోర్ అయితే వచ్చింది, కానీ ఇంతకీ మంచి స్కోర్ అంటే ఎంత? దేన్ని మనం గుడ్ స్కోర్గా అనుకోవాలి? బెంచ్ మార్క్స్ ఏంటి? జనరల్గా రిజల్ట్స్ని 3 కేటగిరీలుగా చూడొచ్చు. మీ స్కోర్ 25% కన్నా తక్కువ ఉందనుకోండి, మీ ప్రాడక్ట్ మార్కెట్ ఫిట్ వీక్గా ఉన్నట్టు. ఒకవేళ 25-39% మధ్యలో ఉంటే పర్లేదు, మీరు సరైన దారిలోనే ఉన్నారు, ఇంకా కొంచెం కష్టపడాలి. కానీ ఎప్పుడైతే మీ స్కోర్ 40% దాటిందో అప్పుడు మీరు స్ట్రాంగ్ ప్రాడక్ట్ మార్కెట్ ఫిట్ని సాధించినట్టు. ఆ మ్యాజిక్ నెంబర్ 40%. మీ యూజర్లలో కనీసం 40% మంది మీ ప్రాడక్ట్ లేకపోతే మేము చాలా నిరాశ చెందుతామని చెప్పారంటే మీరు సక్సెస్ అయినట్టే. ఎందుకంటే ఆ 40% మందే మీ అసలైన ఫ్యాన్స్. వాళ్లే మీ ప్రాడక్ట్కి బ్రాండ్ అంబాసిడర్లుగా మారి దాన్ని ముందుకు తీసుకెళ్తారు. ఈ టేబుల్లో మనం ఆ బెంచ్ మార్క్లన్నీ ఇంకొకసారి క్లియర్గా చూద్దాం. 25% కన్నా తక్కువ ఉంటే మీ ప్రొడక్ట్లో చాలా పెద్ద మార్పులు చేయాల్సిందుందని అర్థం. 25-39% మధ్య ఉంటే ప్రామిసింగ్గా ఉంది, కానీ ఇంకా చాలా పని మిగిలి ఉంది. అదే 40% దాటిందంటే కంగ్రాట్స్, మీ ప్రొడక్ట్ మార్కెట్లో తనకంటూ ఒక బలమైన స్థానాన్ని సంపాదించుకుంది. అయితే ఇక్కడితో పని అయిపోలేదు. ఆ నంబర్ తెలుసుకోవడం అనేది జస్ట్ ఒక స్టార్టింగ్ పాయింట్. అసలు పని ఇప్పుడే మొదలవుతుంది. వచ్చిన ఈ డేటాతో ఇప్పుడు మనం ఏం చేయాలి? దాన్ని యాక్షన్గా ఎలా మార్చాలి? చూద్దాం. మీ స్కోర్ రాగానే వెంటనే చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. ఫస్ట్, ఆ చాలా నిరాశ చెందిన గ్రూప్ ఉంది కదా, వాళ్ల దగ్గరికి వెళ్ళండి. వాళ్లు మీ ప్రాడక్ట్లో దేన్ని అంతగా ఇష్టపడుతున్నారో తెలుసుకోండి. వాళ్లు చెప్పిన పాయింట్స్ ఆధారంగా ప్రాడక్ట్ని ఇంకా ఇంప్రూవ్ చేయండి. ఎందుకంటే మీ అత్యంత లాయల్ కస్టమర్లే మీ అసలైన బలం. వాళ్ల మాట ఖచ్చితంగా వినాలి.
సో ఫైనల్గా మనం గుర్తుంచుకోవాల్సిన కీ పాయింట్ ఏంటంటే ఆ 40% అనేది జస్ట్ ఒక నంబర్, ఒక మైలురాయి మాత్రమే. అసలు గోల్ ఆ నంబర్ కాదు, ఆ నంబర్ వెనకున్న ఎందుకు అనే కారణాన్ని అర్థం చేసుకోవడం. కస్టమర్లు మీ ప్రోడక్ట్ను ఎందుకు అంతలా ఇష్టపడుతున్నారు అనే వై తెలుసుకోవడమే అసలైన గెలుపు. చివరగా ఒక్క ప్రశ్న. మీ ప్రోడక్ట్ను అంతగా ఇష్టపడే యూజర్లు మీతో మాట్లాడుతున్నారు. వాళ్ళు మీకు చాలా విలువైన ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. మరి వాళ్ళు చెప్పేది మీరు వింటున్నారా, లేక కేవలం నంబర్లని మాత్రమే చూస్తున్నారా? ఆలోచించండి.